నిన్నటి కరెంట్ అఫైర్స్లోని చివరి ప్రశ్నకు సమాధానం. పాట్నా హైకోర్టు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? బ్రిటిష్ ప్రభుత్వం 1916 ఫిబ్రవరి 3న పట్నా హైకోర్టును స్థాపించింది. అధికారిక పనులు 1916 మార్చి 1న ప్రారంభమయ్యాయి. ఇది భారతదేశంలోని పురాతన హైకోర్టులలో ఒకటి. స్వాతంత్ర్యం తర్వాత పండిత్ లక్ష్మీకాంత్ ఝా పట్నా హైకోర్టుకు మొదటి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. థాయిలాండ్లో సంవాద్ 2025 కార్యక్రమం. థాయిలాండ్లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో థాయిలాండ్, ఆసియాతో భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలను వీడియో మెసేజ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 2015లో ప్రధాని మోదీ నాటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగిన చర్చల నుంచి సంవాద్ ఆలోచన ఉద్భవించింది. అప్పటి నుంచి అనేక దేశాల్లో దీనిని జరుపుతున్నారు. 2025 ఎడిషన్ను థాయిలాండ్లో నిర్వహిస్తున్నారు. దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 12వ ఎడిషన్. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 12వ ఎడిషన్ జరిగింది. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో దీనిని నిర్వహించారు. ఈ సమ్మిట్లో భారత బృందానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ నిర్మించనున్న చైనా. దక్షిణ చైనా సముద్రంలో తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ నిర్మించడానికి చైనా అధికారికంగా ఆమోదం తెలిపింది. వనరులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో తన భౌగోళిక రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది చైనా. ఈ స్పేస్ స్టేషన్ 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మొహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా స్మారక నాణెం. ప్రముఖ గాయకుడు మొహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా భారత ప్రభుత్వం ₹100 స్మారక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సంగీతం, సంస్కృతికి రఫీ చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని రఫీ జన్మస్థలం కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామంలో 100 అడుగుల ఎత్తైన రఫీ మినార్ను నిర్మిస్తున్నారు. ఎన్టీపీసీకి ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు. భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ నీటి స్థితిస్థాపకత విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు గెలుచుకుంది. ఫిబ్రవరి 13న చెన్నైలోని యుఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా UNGCNI నిర్వహించిన వేడుకల్లో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అజ్మీర్లోని ఫోయిస్ సాగర్ సరస్సు కొత్త పేరు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.